హైదరాబాద్లోని మైలార్దేవ్పల్లిలో డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 10,80,000 రూపాయలు విలువ చేసే 90 గ్రాముల MDMA డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇక ముంబై నుంచి తీసుకొచ్చిన డ్రగ్స్ మైలార్దేవ్పల్లిలోని ఫ్రెండ్స్ కాలనీలో ఓ డ్రగ్స్ విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడులు చేశారు. తేదీ 27/7/2024 అందాజ మధ్యాహ్నం సమయంలో మన లక్ష్మీగూడ మైలాదేవి పిఎస్ పరిధిలో ఉన్నటువంటి లక్ష్మీగూడ ఏరియాలో ఫ్రెండ్స్ కాలనీ ఏరియాలో మొహమ్మద్ అతీక్ అనే ఇంట్లో డ్రగ్స్ ఉన్నామనే సమాచారం మేరకు పిఎస్ న్యాబ్ మరియు పోలీస్ మైలాదేవిపల్లి జాయింట్ యాక్షన్ చేసి రేడ్ చేయడం జరిగింది. రేడ్ చేయడం క్రమంలో మొహమ్మద్ అతీక్ ఇంట్లో నలుగురు వ్యక్తులు కలరు. ఆ వ్యక్తులను విచారించగా సల్మాన్ షా అని చెప్పి ముంబై నుంచి వచ్చిన వ్యక్తి, మొహమ్మద్ అతీక్ ఇంట్లో రిజ్వాన్ అలీ మరియు మొహమ్మద్ యాసీన్ అని చెప్పి వీరందరూ కలిగి ఉన్నారు. వాళ్ళ ఇంట్లో సోదా చేయగా 90 గ్రామ్స్ MDMA డ్రగ్స్ అది దొరకడం జరిగింది. వాటిని మేము సెర్చ్ చేసి సీజ్ చేయడం జరిగింది. మరి వారితో పాటు నలుగురిని 4 మొబైల్స్ మరియు 90 గ్రామ్స్ ఆఫ్ MDMA సీజ్ చేయడం జరిగింది. A1 దగ్గర నుంచి A1 అయినటువంటి సల్మాన్ షా దగ్గర నుంచి 50 గ్రామ్స్, A2 అయిన మొహమ్మద్ ఆతిక్ వద్ద నుంచి 40 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క డ్రగ్ వీరితో పాటు సల్మాన్ షా మరియు ఇంకా ముగ్గురైనటువంటి వేరే వ్యక్తులు షాహెద్, వాజిద్, నేత వీరు ముంబైలో అక్కడి నుంచి డ్రగ్స్ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అవసరం ఉన్న వారికి కన్జ్యూమర్స్కి అమ్ముతున్నట్టు సమాచారం మేరకు